హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గెస్ తక్కువ క్వాలిఫికేషన్స్తో రిక్రూట్ చేసుకుంటున్నారు అండ్ అలాగే మనకు చాలా మంచి ప్యాకేజెస్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. స్టార్టింగ్ శాలరీ మనకు 20,000 to 32,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చిన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి మనకు అప్లై చేసుకోవడానికి గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక గూగుల్ ఫామ్లోనే మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. బోత్ వాయిస్ ప్రాసెస్ అలాగే చాట్ ప్రాసెస్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు లొకేషన్స్ కనుక చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంది అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేశారంటే సో వాళ్ళు మీకు కాస్ట్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట ఫర్దర్గా డీటెయిల్స్ అయితే. అలాగే సో ఇక ఆఫీస్ లొకేషన్స్ కనుక చూసుకుంటే ఇక ఆఫీస్ లొకేషన్స్ మనకు ఢిల్లీ అండ్ అలాగే ఇండోర్, మొహాలి, కోల్కతా, చెన్నై, జైపూర్, ముంబై, బెంగళూరులో అయితే ఉన్నాయన్నమాట. సో ఢిల్లీ లొకేషన్లో ఉండేటువంటి ఆఫీస్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి 12th పాస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక నోటిఫికేషన్కి ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి 20,000 to 32,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి స్టార్టింగ్ శాలరీ 20,000 వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు 32,000 వీళ్ళు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. గైస్ మీ ఇష్టం, మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు లేదా మేము ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి ఆఫీస్ లొకేషన్లోనే వర్క్ చేస్తామన్నా కూడా ఓకే అనమాట. సో అది మీ ఇష్టము, లొకేషన్స్ బట్టి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్స్ కనుక చూసుకుంటే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ కనుక చూసుకుంటే సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ చేస్తారో సో వాళ్ళకి వచ్చేసి క్యాఫ్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే వీక్లీ 5 days అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి మనకు డీటెయిల్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. గైస్ మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా అలాగే మెయిల్స్ ద్వారా చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పేటువంటి క్వెరీస్కి అయితే మీరు బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది మీరు అర్థం చేసుకొని వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడైతే వాళ్ళకి సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 100% ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అండ్ అలాగే కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. సో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్ అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇక్కడ చూడండి మనకు షేర్ దిస్ ఆపర్చునిటీ విత్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఈ ఆపర్చునిటీని మీరు షేర్ చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీరు యొక్క గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది గూగుల్ ఫామ్ అయితే. సో ఇక్కడ చూడండి మీకు ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు ఈమెయిల్
ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, తర్వాత వచ్చేసి ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ స్టేటస్. సో మీరు చదువుతున్నారా లేదంటే డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిప్లొమా కంప్లీట్ అయిందని అయితే అడుగుతున్నారు. ఇన్ కేసు చదువుతున్నైతే ఫోర్చెసింగ్ అని పెట్టండి. కంప్లీట్ అయితే కంప్లీట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సింగిల్ మ్యారీడ్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కరెంట్ సిటీ, ప్రెసెంట్ మీరు ఏ సిటీలో ఉన్నారో ఇక సిటీ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. కరెంట్ స్టేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే ఫ్రెషర్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అండ్ లాస్ట్ కంపెనీ అయితే అడుగుతున్నారు గైస్. ఇన్ కేసు మీరు ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే మీరు సింపుల్గా ఎన్ఏ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు కనుక అయినట్టయితే సో ఇక కంపెనీ డీటెయిల్స్, కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ మనకు కరెంట్ శాలరీ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నట్టయితే సో మీకు ఎంత శాలరీ వస్తుందో అది మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేట్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. మనకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ కాబట్టి కంపల్సరీగా మీరు సో వెరీ గుడ్ ఆర్ ఎక్సలెంట్ అని చెప్పేసి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం మీరు ఇమీడియట్ జాయినర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్ అయితే అప్లోడ్ చేసేసేయండి గైస్. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వాళ్ళది ఫోన్ కాల్ ద్వారా ఫస్ట్ వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.